వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. బోధన్పట్నంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ ఆమీర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సందర్భంగా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు మారుతి మందిరం వద్ద ప్రత్యేక సేవా కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, ఎంఏ రజక్ అహ్మద్, ఎన్ఆర్ఐ యూత్ అధ్యక్షులు శంకర్ గౌడ్, నసీర్ పటేల్, అడ్లూరి నరేష్, ప్రవీణ్ నాయక్, అసీం దేవా, బోధు శంకర్, మొహమ్మద్ రమేష్, గజపాక సాగర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు షకీల్ ఆమీర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని ఆకాంక్షించారు. రోగులకు పండ్లు పంపిణీ చేయడం ద్వారా పార్టీ సామాజిక బాధ్యతను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని కార్యకర్తలు పేర్కొన్నారు. ఈరోజు బోధన్ పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్లో మేము బీఆర్ఎస్ నుండి కార్యకర్తలు నాయకులు అందరం వచ్చి ఈరోజు పేదల పెన్నిధి షకీల్ అన్న గారి 48వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ముందుగా మా పార్టీ తరఫు నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మా తరఫు నుండి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా బోధన్ ఏరియా హాస్పిటల్లో రోగులకు ఆయన పేరు మీద పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆయనకు ఆరోగ్యాలతో దేవుడు ఎల్లకాలము సుఖ సంతోషాలు ఇవ్వాలని దేవుణ్ణి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు కూడా దేవుడు ఎల్లకాలం ఆరోగ్యాలు ఇవ్వాలని నేను ఆ భగవంతుని కోరుతున్నాను. డైనమిక్ లీడర్ షకీల్ అన్న అంటేనే నేనున్నానని ఆయన పదము ఏడ్చి ముందుకు నడిచే వ్యక్తి ఆయనకు దేవుడు ఎప్పుడు చల్లగా ఉంచాలని నా తరఫు నుండి నేను ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. మళ్ళీ రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్లో ఆయననే ఎమ్మెల్యేగా నిలుస్తాడని నేను ఆ దేవుని కోరుతా ఉన్నాను. జై. आज एरिया हॉस्पिटल में बीआरएस पार्टी की जानिब से हम सब मिलकर शकील भाई का जन्मदिन आज मनाया गया है और इस मौके पर मरीज़ों को फ्रूट्स और तकसीम किया गया है। इस मौके पर हम सब ने मिलकर अल्लाह ताला से दुआ करते हैं कि शकील भाई को अच्छी सेहत और उनके अयाल को सबको अच्छा रखें। अल्लाह ताला से यही दुआ करते हुए हम सब मिलके फिर एक बार सब एक जहती से यही एक अहद करते हैं कि हम सब ने मिलकर शकील भाई को मुबारकबाद देते हैं। जय शकील भाई. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.